ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. హిస్టారికల్ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేవి ప్రెజెంట్‌లో అండ్ ఫ్యూచర్‌లో కూడా అలాంటి మూవ్స్‌నే ఇస్తాయని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇక్కడ డిస్కస్ చేసే సెక్యూరిటీస్‌ని ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ రికమెండేషన్‌గా లేదా ఫైనాన్షియల్ అడ్వైస్‌గా తీసుకోకూడదు. హలో ట్రేడర్స్, మీరు ఒక సింపుల్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి చూస్తున్నారా? మార్కెట్లో యాక్టివ్ ట్రేడర్గా ఉంటూ మంచి స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ కోసం సెర్చ్ చేస్తున్నారా? మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేస్తూ కాంపౌండింగ్ పవర్తో మీ అకౌంట్ని గ్రో చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం ఈ వీడియోలో 10 EMA స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ డైలీ టైం ఫ్రేమ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఈ స్ట్రాటజీ వచ్చేసి మొమెంటమ్ ట్రేడింగ్ సెటప్ అండి. స్ట్రాంగ్ మొమెంటమ్ చూపించేటువంటి స్టాక్స్ 10 EMA 10 డే ఈఎంఏతో ఏ విధంగా సపోర్ట్ తీసుకుని రైజ్ అవుతున్నాయో మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నామండి. సో ఫ్రెండ్స్, ఈ 10 EMA స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ డైలీ టైం ఫ్రేమ్ స్ట్రాటజీ గురించి, ఈ స్ట్రాటజీ ఏంటి, ఈ స్ట్రాటజీకి సంబంధించినటువంటి క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ ని మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈ స్ట్రాటజీ మార్కెట్లో చాలా యాక్టివ్గా ఉండే ట్రేడర్స్ కి చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుందండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వింగ్ ట్రేడర్ తెలుగు. నో ఆప్షన్స్, నో ఫ్యూచర్స్, ఓన్లీ ఈక్విటీ. ముందుగా మనం ఈ 10 EMA స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ స్ట్రాటజీ వచ్చేసి మార్కెట్లో యాక్టివ్గా ఉండే ట్రేడర్స్ కి, అంటే ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ గా ట్రేడింగ్ చేస్తూ యాక్టివ్ గా ఉండే ట్రేడర్స్ కి చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుందండి. ఇది రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకుని చేసేటువంటి ట్రేడింగ్ స్ట్రాటజీ. ఎక్కువగా రిస్క్ రివార్డ్ రేషియోని 1:2 కానీ 1:3 కానీ లేదా 1:4 రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకుని చేసేటువంటి ట్రేడింగ్ స్ట్రాటజీ. నెక్స్ట్, ఈ స్ట్రాటజీలో హోల్డింగ్ పీరియడ్ వచ్చేసి మాక్సిమం మనకి 3 to 5 డేస్ లేదా 1 to 2 వీక్స్ ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ ట్రేడ్స్, మోర్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ముందుగా 10 EMA స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ డైలీ టైం ఫ్రేమ్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి టెక్నికల్ టూల్స్ ఏం అవసరం అవుతాయి అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ముందుగా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండి. సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ లేదా స్ట్రాంగ్ క్లోజింగ్ ని చూపించేటువంటి మారబోజు క్యాండిల్ మనకు అవసరం అవుతుందండి. నెక్స్ట్, బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక రెడ్ క్యాండిల్ కంప్లీట్ గా సర్పాస్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ ని ఏర్పడినట్లయితే దాన్ని మనం బులిష్ ఎంగల్ఫింగ్ అంటామండి. నెక్స్ట్, మూవింగ్ యావరేజ్ వచ్చేసి మనకి 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది అవసరం అవుతుంది. సో మూవింగ్ యావరేజ్ అంటే ఏం లేదండి, సో లాస్ట్ 10 డేస్ క్లోజ్ ప్రైస్ యొక్క యావరేజ్ వాల్యూని మనం మూవింగ్ యావరేజ్ అంటామండి. సో రీసెంట్ ప్రైసెస్ కి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ క్యాలిక్యులేట్ చేసేటువంటి మూవింగ్ యావరేజ్ ని మనం ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటామండి. నెక్స్ట్, టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ అండి. డైలీ టైం ఫ్రేమ్ చార్ట్స్ ని మనం చార్టింగ్ లో లేదా ట్రేడింగ్ వ్యూ లో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి. స్టాక్ యొక్క ప్రైస్ మూవ్మెంట్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ ఈ పర్పుల్ లైన్ వచ్చేసి రైజింగ్ 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అంటే అప్ ట్రెండ్ లో ఉంది, మంచి రైజింగ్ లో ఉన్నటువంటి 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండి. సో ఏదైనా ఒక స్టాక్ యొక్క ప్రైస్ మూవ్మెంట్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అనేది ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి. సో 10 EMA కి దగ్గర వస్తూ మళ్ళీ దూరంగా వెళ్తుంది. సో మళ్ళీ 10 EMA సపోర్ట్ తీసుకుంటూ మళ్ళీ పైకి వెళ్తుంది. నెక్స్ట్, మళ్ళీ 10 EMA సపోర్ట్ తీసుకొని పైకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అనేది జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ 10 EMA సపోర్ట్ తీసుకుంటూ పైకి వెళ్తుందో అక్కడ మనం బై చేస్తూ ఉంటామండి. సో ఇవన్నీ కూడా మన బయింగ్ పాయింట్స్. సో 10 EMA కి దూరంగా వెళ్ళినప్పుడు మనం సెల్ చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా మన సెల్లింగ్ పాయింట్స్. ఇది 10 EMA స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క బేసిక్ ఐడియా అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ అనేది 10 EMA సపోర్ట్ తీసుకుంటూ ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ని కానీ లేదా ఒక స్ట్రాంగ్ మారబోజు గ్రీన్ క్యాండిల్ కానీ ఏర్పరిచినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటామండి. ఏ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటూ ఉన్నామో ఆ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ గా ఉంచుతాము. నెక్స్ట్, స్టాక్ ప్రైస్ అనేది 10 EMA కి దూరంగా వెళ్తున్నప్పుడు మన రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకొని 1:2 లేదా 1:3 రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంటూ ఉంటామండి. ఈ విధంగా
మనం 10 ఈఎంఏ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ ఒక స్ట్రాంగ్ బులిష్ ఎంగుల్ఫింగ్ ని కానీ లేదా ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ మారబోజుని ఏర్పరిచినప్పుడు మనం ఎంట్రీస్ తీసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ 10 ఈఎంఏకి దూరంగా వెళ్తూ ఉన్నప్పుడు మన రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకొని మనం సెల్ చేస్తూ ఉంటాము. దిస్ ఈస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ 10 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ డైలీ టైం ఫ్రేమ్. సో మనం ఇప్పుడు ట్రేడింగ్ ప్లాన్ ని డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ వచ్చేసి స్టాక్ సెలెక్షన్ అండి. సో ఎలాంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి? ట్రెండ్ లో ఉండి రైజింగ్ లో ఉన్న 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉన్నటువంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ ఈ 10 ఈఎంఏ అనేది 20 ఈఎంఏ మరియు 50 ఈఎంఏ పైన ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ అండి. సో ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అంటే 10 ఈఎంఏ సపోర్ట్ దగ్గర ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ మారబోజు కానీ లేదా ఒక స్ట్రాంగ్ బులిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడ్డప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. ఇక్కడ మనం ఎంట్రీ రూల్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 3 ఎంట్రీ రూల్స్ ఉన్నాయండి. సో ఎంట్రీ రూల్ నెంబర్ 1 వచ్చేసి స్టాక్ ప్రైస్ అనేది రైజింగ్ 10 ఈఎంఏ ని రెస్పెక్ట్ చేస్తూ 10 ఈఎంఏ పైన ఉంటూ 10 ఈఎంఏ సపోర్ట్ తో పైకి వెళ్తూ బులిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడ్డప్పుడు మనం ఎంట్రీస్ తీసుకుంటూ ఉంటామండి. సో ఒకవేళ బులిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడేటప్పుడు గ్యాప్ అప్ తో ఏర్పడినట్లయితే స్ట్రాంగ్ కన్విక్షన్ తో మనం ఎంట్రీస్ తీసుకోవచ్చండి. ఎంట్రీ రూల్ నెంబర్ 2 వచ్చేసి స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అనేది చాలా రోజుల వరకు 10 ఈఎంఏ కిందనే ఉంటూ 10 ఈఎంఏని క్రాస్ చేస్తూ పైకి వెళ్ళి మళ్ళీ 10 ఈఎంఏ సపోర్ట్ తీసుకొని స్టాక్ ప్రైస్ మూవ్ అవుతూ ఉన్నట్లయితే ఫస్ట్ టైం స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అనేది ఈ 10 ఈఎంఏని క్రాస్ చేస్తూ ఎలాంటి బుల్లిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడ్డా మనం ఎలాంటి ఎంట్రీ తీసుకోము. సో ఇక్కడ మనం ఎలాంటి ఎంట్రీ తీసుకోమండి. సో స్టాక్ ప్రైస్ ఫస్ట్ టైం క్రాస్ చేసి మళ్ళీ 10 ఈఎంఏ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ ఏర్పడే బులిష్ ఎంగుల్ఫింగ్ దగ్గర కానీ లేదా ఒక మారబోజు దగ్గర కానీ మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. ఇది ఎంట్రీ రూల్ నెంబర్ 2. సో ఎంట్రీ రూల్ నెంబర్ 3 వచ్చేసి ఈ విధంగా 10 ఈఎంఏ దగ్గర స్టాక్ ప్రైస్ అనేది కన్సాలిడేట్ అవుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే స్ట్రాంగ్ బులిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడుతుందో అక్కడ మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవాలి. సో బులిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడేంత వరకు ఆ కన్సాలిడేషన్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి తప్ప ఎలాంటి ఎంట్రీ తీసుకోవద్దు. ఇంకొన్ని సందర్భాలలో స్టాక్ ప్రైస్ అనేది రైజింగ్ 10 ఈఎంఏ దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంటూ కన్సాలిడేట్ అవుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో స్ట్రాంగ్ బులిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడకపోయినా ఈ షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్ అయినట్లయితే ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ తో ఈ షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్ అయినట్లయితే ఇక్కడ కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చండి. సో ఇది ఎంట్రీ రూల్ నెంబర్ 3. సో ఇప్పుడు స్టాక్ సెలెక్షన్ కంప్లీట్ అయింది, ఎంట్రీ రూల్స్ అనేవి కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ స్టాప్ లాస్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఏ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటున్నామో ఆ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ గా పెట్టుకోవచ్చండి. ఒకవేళ మనం బులిష్ ఎంగుల్ఫింగ్ దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే ఆ గ్రీన్ క్యాండిల్ యొక్క లోని కానీ లేదా స్టాప్ లాస్ తక్కువ పర్సెంటేజ్ ఉన్నట్లయితే ఆ రెడ్ క్యాండిల్ యొక్క లోని కానీ మనం స్టాప్ లాస్ గా పెట్టుకోవచ్చు. సో మాక్సిమం స్టాప్ లాస్ అనేది మనకి 2 to 5% అంతకంటే ఎక్కువ ఉండకుండా మనం చూసుకోవాలి. ఇంత పర్సెంటేజ్ ఆఫ్ స్టాప్ లాస్ వచ్చేటువంటి స్టాక్స్ నే మనం సెలెక్ట్ చేసుకొని ఎంట్రీస్ తీసుకోవాలండి. నెక్స్ట్ పొజిషన్ సైజ్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన టోటల్ క్యాపిటల్ లో మాక్సిమం మనం 10 to 15% పొజిషన్ సైజ్ ని మాత్రమే ఒక పర్టికులర్ ట్రేడ్ లో ఇన్వాల్వ్ చేయాలండి. ఇక్కడ హోల్డింగ్ పీరియడ్ వచ్చేసి మనకి తక్కువ టైం ఉంటుంది కాబట్టి కొంచెం రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20% పొజిషన్ సైజ్ తో కూడా ట్రేడ్ తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ మనం ఎగ్జిట్ ని గమనించినట్లయితే 2 టైప్స్ ఆఫ్ ఎగ్జిట్ రూల్స్ ఉన్నాయండి. ఇక్కడ 10 ఈఎంఏ సపోర్ట్ తో ఒక బులిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడ్డా లేదా 10 ఈఎంఏ దగ్గర ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ మారబోజు ఏర్పడ్డప్పుడు మనం ఎంట్రీస్ తీసుకుంటూ ఉన్నామండి. మన ఎంట్రీ తర్వాత స్టాక్ ప్రైస్ అనేది మన డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉన్నప్పుడు 3 to 5 days లేదా 3 to 7 days టైంలో మనకి 1:2 కానీ లేదా 1:3 కానీ లేదా 1:4 రిస్క్ రివార్డ్ రేషియో ఇస్తూ స్టాక్ ప్రైస్ అనేది 10 ఈఎంఏకి దూరంగా మూవ్ అవుతున్నట్లయితే అక్కడ మనం కంప్లీట్ పొజిషన్ ని సెల్ చేసి ఎగ్జిట్ తీసుకుంటూ ఉంటామండి. సో ఇది ఎగ్జిట్ రూల్ నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి మన ఎంట్రీ తర్వాత స్టాక్ ప్రైస్ అనేది మన డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉన్నప్పుడు మనం అనుకున్న రిస్క్ రివార్డ్ రేషియో వచ్చినప్పుడు సో 10 ఈఎంఏకి దూరంగా మనం
హాఫ్ పొజిషన్ని ఇక్కడ సెల్ చేస్తూ ఉంటామండి. సో రిమైనింగ్ హాఫ్ పొజిషన్ని 10 ఈఎంఏతో ట్రయల్ చేస్తూ ఎప్పుడైతే 10 ఈఎంఏ కింద ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడి స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్ అనేది కిందకి వెళ్తుందో అప్పుడు రిమైనింగ్ హాఫ్ పొజిషన్ని మనం సెల్ చేస్తూ ఉంటాము. సో ఇది ఎగ్జిట్ రూల్ నెంబర్ 2 అండి. మన రిస్క్ అపెటైట్‌ని బట్టి లేదా మన ట్రేడింగ్ స్టైల్‌ని బట్టి ఎగ్జిట్ రూల్ నెంబర్ 1ని చూస్ చేసుకోవచ్చు లేదా ఎగ్జిట్ రూల్ నెంబర్ 2ని చూస్ చేసుకోవచ్చండి. సెకండ్ టైప్ ఆఫ్ ఎగ్జిట్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే హాఫ్ పొజిషన్ని మనం సెల్ చేసుకొని రిమైనింగ్ హాఫ్ పొజిషన్ని ఈ స్ట్రాంగ్ మొమెంటం ఉన్న స్టాక్స్‌లో 10 ఈఎంఏతో ట్రయల్ చేయడం ద్వారా మనం మంచి స్ట్రాంగ్ అప్ ట్రెండ్‌లో ఉన్న స్టాకుల్లో ఉంటాము. కొన్ని స్టాక్స్ 10 ఈఎంఏని రెస్పెక్ట్ చేస్తూ అలానే స్ట్రాంగ్ అప్ ట్రెండ్‌లో ఉండడం ద్వారా మనకు మంచి గెయిన్స్‌ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ విధంగా మనం ఈ 10 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ డైలీ టైమ్ ఫ్రేమ్‌కి సంబంధించినటువంటి క్లియర్ ట్రేడింగ్ ప్లాన్‌ని డిస్కస్ చేశామండి. సో స్టాక్ సెలెక్షన్, ఎంట్రీ, స్టాప్ లాస్, పొజిషన్ సైజ్ అండ్ ఎగ్జిట్. నెక్స్ట్ ఈ స్ట్రాటజీ యొక్క అడ్వాంటేజెస్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్ట్రాటజీ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది మరియు ఈజీలీ ఎగ్జిక్యూటబుల్ స్ట్రాటజీ అండి. మనం ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు. సో 10 ఈఎంఏని బేస్ చేసుకొని మనం ఎంట్రీస్‌ని, ఎగ్జిట్స్‌ని సింపుల్‌గా ప్లాన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనకి హై ప్రాబబుల్ ట్రేడ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే 10 ఈఎంఏ రైజింగ్‌లో ఉన్నప్పుడు మనం స్ట్రాంగ్ మొమెంటం, స్ట్రాంగ్ అప్ ట్రెండ్‌లో ఉన్న స్టాక్స్‌ని చూస్ చేసుకుంటూ ఉన్నామండి. ఆ స్ట్రాంగ్ మొమెంటం అనేది కంటిన్యూ అవుతూ ఉండడం వల్ల మనకు మంచి హై ప్రాబబుల్ ట్రేడ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ హై రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేటువంటి ట్రేడ్స్‌ని మనం పొందడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఎందుకంటే స్ట్రాంగ్ అప్ ట్రెండ్‌లో ఉండడం వల్ల మనకు బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడ్డప్పుడు మన స్టాప్ లాస్ వచ్చేసి మాక్సిమం 2-3% లేదా 2-4% ఉంటుందండి. అదే ఆ స్ట్రాంగ్ మొమెంటం కంటిన్యూ అయినప్పుడు స్టాక్స్ అనేవి మంచి మూవ్‌మెంట్ ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మోర్ ఫ్రీక్వెంట్ ట్రేడ్స్, మనకి ఎక్కువ ట్రేడ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనం హోల్డింగ్ పీరియడ్ వచ్చేసి 3-5 డేస్ కానీ లేదా మాక్సిమం 1-2 వీక్స్ హోల్డ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎంట్రీస్, ఎగ్జిట్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా తీసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్‌ని తీసుకోగలుగుతాము. కాబట్టి మార్కెట్‌లో బాగా యాక్టివ్‌గా ఉంటూ రెగ్యులర్‌గా యాక్టివ్‌గా మానిటర్ చేస్తూ ఉండే వాళ్ళకే ఈ స్ట్రాటజీ అనేది సూటబుల్‌గా ఉంటుంది. ఎక్కువ ట్రేడ్స్ చేస్తూ మంచి రిస్క్ రివార్డ్ రేషియోని మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు కాంపౌండింగ్ పవర్ ద్వారా మన అకౌంట్ అనేది మంచిగా గ్రో అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో ఇవన్నీ కూడా ఈ స్ట్రాటజీ యొక్క అడ్వాంటేజెస్. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 10 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ డైలీ టైమ్ ఫ్రేమ్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అనాలిసిస్‌ని మనం అబ్జర్వ్ చేశామండి. ఈ వీడియోలో మనం ఈ స్ట్రాటజీకి సంబంధించినటువంటి క్లియర్ ట్రేడింగ్ ప్లాన్‌ని డిస్కస్ చేశామండి. సో స్టాక్ సెలెక్షన్ ఎక్కడ చేసుకోవాలి, ఎలాంటి స్టాక్స్‌ని మనం సెలెక్షన్ చేసుకోవాలి, ఎక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టాప్ లాస్ వస్తుంది, నెక్స్ట్ ట్రేడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకొని రిస్క్ రివార్డ్ రేషియోని మెయింటైన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎగ్జిట్ రూల్స్ ఏంటి, 2 టైప్స్ ఆఫ్ ఎగ్జిట్ రూల్స్ గురించి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేశామండి. సో ఈ వీడియోకి సంబంధించి ఈ 10 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీకి సంబంధించి మీకు ఎలాంటి క్వెషన్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా క్లారిఫై చేస్తామండి. నెక్స్ట్ ఈ 10 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ డైలీ టైమ్ ఫ్రేమ్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియోలో మనం ఈ స్ట్రాటజీ యొక్క చార్టింగ్ స్క్రీనర్ ఏంటి, చార్టింగ్ స్క్రీనర్‌ని ఎలా రన్ చేసి మనం స్టాక్ సెలెక్షన్ చేసుకోవాలి, నెక్స్ట్ డిఫరెంట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ ఎగ్జాంపుల్స్‌లో మనం ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాము, ఎక్కడ ఎగ్జిట్‌ని ప్లాన్ చేసుకోవచ్చో డీటెయిల్డ్‌గా డిస్కస్ చేస్తామండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీ యొక్క లిమిటేషన్స్ ఏంటి, ఎప్పుడు వర్క్ చేస్తుంది, ఎప్పుడు వర్క్ చేయదు, ఎలాంటి ట్రేడర్స్‌కి ఈ స్ట్రాటజీ సూటబుల్‌గా ఉంటుందో మనం పార్ట్ 2 వీడియోలో డీటెయిల్డ్‌గా డిస్కస్ చేస్తామండి. సో పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయగలరు. సో విత్ దిస్ థ్యాంక్ యూ ఆల్. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ స్వింగ్ ట్రేడర్ తెలుగు.